సో ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసి మనకైతే మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి వాళ్ళ న్యూ అసిస్టెంట్ కోచ్ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మనకైతే అఫీషియల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో జస్ట్ మనకైతే ఒక 5 minutes బిఫోర్ వచ్చేసి సో తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి మనకైతే పోస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో మనకైతే ఆ కోచ్ ఎవరు అండ్ మనకైతే ఆ కోచ్ డీటెయిల్స్ ఏంటని మీకైతే వీళ్ళు ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నాను కాబట్టి సో మీరైతే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ చూడండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోతే సో వెంటనే వీళ్ళు జాయిన్ అవుతామండి. సో ఫ్రెండ్స్ ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో మనకి తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి సో అఫీషియల్గా ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. సో మనకైతే వెల్కమ్ అవర్ న్యూ అసిస్టెంట్ కోచ్ మిస్టర్ రమేష్ కుమార్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ మనకైతే కింద కనుక చూసుకుంటే మాత్రం గోల్డ్ మెడలిస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో ఈసారి వచ్చేసి మనకైతే మన తెలుగు టైమ్స్ టీమ్కి మనకైతే కోచింగ్ స్టాఫ్ చాలా అంటే చాలా మారిపోయారని చెప్పుకోవచ్చు. సో మనకైతే ఒకసారి హెడ్ కోచ్ కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే కృష్ణ కుమార్ సార్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంకా అసిస్టెంట్ కోచ్ వచ్చేసి మనకైతే రీసెంట్గా అయితే అనౌన్స్ అయ్యారు కాబట్టి సో మనకైతే మిస్టర్ రమేష్ కుమార్ గారు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ నాకు తెలిసి సో మనకైతే ఈసారి మన తెలుగు టైమ్స్ టీమ్స్ మనకైతే చాలా పకడ్బందీగా అయితే రాబోతుంది. లాస్ట్ 3 seasons అయిన మిస్టేక్స్ అనేవి సో ఈ సీజన్ లో కవర్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఫ్రెండ్స్ నాకు తెలిసి సో మనకైతే ఈ కోచ్ వచ్చేసి చాలా మంచి కోచింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మనకైతే కింద వచ్చేసి ద గోల్డ్ మెడలిస్ట్ అనేది ఉంది కాబట్టి సో తప్పకుండా మన తెలుగు టైమ్స్ టీమ్ సీజన్ 11 లో చాలా స్ట్రాంగ్ అయితే ఉండబోతుంది అనేది మనకైతే ఇప్పుడు నుంచి తెలిసింది కాబట్టి సో మీరేమనుకున్నారు సో మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి.